NR9 తెలుగు న్యూస్ కి స్వాగతం. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండల ప్రధాన కేంద్రంలో సోమవారం సాయంత్రం నార్త్ జోన్ డీఎస్పీ వై శ్రీకాంత్, సర్కిల్ ఇన్స్పెక్టర్ SVVS మూర్తి ఆధ్వర్యంలో స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ S శ్రీనివాస్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రవికుమార్, SI గోకవరం పవన్ కుమార్, SI సీతానగరం రామ్ కుమార్ల పర్యవేక్షణలో కోరుకొండ నుంచి పశ్చిమ గోనగూడెం, గుమ్మలదొడ్డి, బావాజీపేట, వీర్లకంపల్లి, గోకవరం మండలాల్లో పలు గ్రామాల మీదుగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీని తొలుతగా కోరుకొండ బస్టాండ్ నుంచి ముఖ్య అతిథిగా పాల్గొన్న నార్త్ జోన్ DSC వై శ్రీకాంత్ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం కోరుకొండ సర్కిల్ పరిధిలో ప్రజలకు, యువకులకు హెల్మెట్ ధరించడం వల్ల ఉపయోగాలు, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓనర్ స్పీడ్, భారీ సౌండ్లతో మోటార్ వెహికల్ నడిపితే పడే జరిమానాల గురించి పలు అంశాలపై అవగాహన పరిచారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీసులు, వివిధ శాఖల సిబ్బంది, పోలీస్ సిబ్బంది, ఆటో డ్రైవర్స్ యూనియన్లు పాల్గొన్నారు. రహదారి భద్రతా మాసోత్సవాల మాసంగా ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా ఈరోజు నార్త్ జోన్ పరిధిలో పోలీస్ సిబ్బంది, అలానే GMSKలు, ఆటో యూనియన్ వాళ్ళ సహకారంతో రహదారి భద్రతపై అవగాహన కల్పించడం, అలానే హెల్మెట్ పెట్టుకోవడం, సీటు బెల్ట్లు ధరించడం, ట్రాఫిక్ నియమాలు, రూల్స్ పాటించడం పట్ల అవగాహన కల్పించడం కోసం ర్యాలీని చేపట్టడం జరిగింది. ఈ ర్యాలీ కోరుకొండ నుంచి స్టార్ట్ అయ్యి గోకవరంలో ముగుస్తుంది. ఈ ర్యాలీ యొక్క ఉద్దేశం ఏంటంటే యాక్సిడెంట్లు నివారించడం, హెల్మెట్లు పెట్టుకోవడం, రహదారి భద్రతను పాటించడం. వైర్